హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను సింపుల్ డైలీ వేర్ మేకప్ లుక్ని చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను స్కిన్ కేర్ అంతా ఫాలో అయిన తర్వాత నా డాంప్ బ్యూటీ బ్లెండర్ మీద ఫౌండేషన్ని తీసుకుని ఫేస్ మొత్తం డాబింగ్ మోషన్లో నేను ఫౌండేషన్ని బ్లెండ్ చేస్తున్నాను గైస్. సో తర్వాత నేను కన్సీలర్ని తీసుకొని జస్ట్ అండర్ ఐస్ దగ్గర అండ్ నోస్ దగ్గర, తర్వాత నా పింపుల్స్ ఎక్కడున్నాయో ఆ ప్లేసెస్లో అప్లై చేసి అగైన్ ఆ బ్యూటీ బ్లెండర్ తోటి మొత్తం బ్లెండ్ చేసేస్తున్నాను. సో తర్వాత నేను నైకాది ఇది కాంపాక్ట్ పౌడర్ తీసుకుని అప్లై చేస్తున్నాను. మీకు ఆయిలీ స్కిన్ ఉంటే ఈ కాంపాక్ట్ చాలా బాగా యూజ్ అవుతుంది గైస్. నేను మొన్న ఫెస్టివల్ సీజన్లో కూడా జస్ట్ ఈ కాంపాక్ట్ ఒకటే వేసుకున్నాను అండ్ సీరియస్గా ఆయిల్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. సో ఫేస్ మొత్తం ఇయర్స్ అండ్ ఆల్సో నెక్ మీద అప్లై చేసిన తర్వాత ఐబ్రోస్ని నేను ఐబ్రో బ్రష్ యాక్చువల్గా దాంతో బ్రష్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఏంటంటే నా ఐబ్రోస్ ఈరోజు ఫుల్లర్ లుక్ రావాలి అని చెప్పి నేను నార్మల్ మేబెలిన్ ఐబ్రో పెన్సిల్ని యూజ్ చేస్తున్నాను. సో ఐబ్రో పైన ఐబ్రో కింద ఒక లైన్ డ్రా చేయండి గైస్, ఒక మ్యాప్ లాగా ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే మన హెయిర్ డైరెక్షన్లో లోపల ఫిల్ చేయండి. ఆ లైన్స్ మధ్యలో ఫిల్ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే మీకు న్యాచురల్ లుక్ వస్తుంది అనమాట. ఒకటి ఒకలా ఇంకోలా కనపడకుండా ఉంటాయి. అండ్ వన్స్ ఫిల్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ బ్రష్ చేయడం వల్ల మీకు ఎక్కడైనా ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఉంటే అది పోతుంది. తర్వాత నా నోస్ని నేను కాంటోర్ చేస్తున్నాను జస్ట్ నా ఫింగర్ తోటి 2 లైన్స్ లాగా డ్రా చేసి ఆ ఫింగర్ తోటి కింద సైడ్కి బ్లెండ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు హైలైటర్ని నేను ఏమీ యూజ్ చేయట్లేదు గైస్. తర్వాత ఫేస్ మొత్తం కూడా చాలా లైట్గా నేను కాంటోర్ చేస్తున్నాను. సో బ్రష్ తీసుకుని నా ఫోర్ హెడ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఫోర్ హెడ్ దగ్గర అప్లై చేస్తున్నాను అండ్ ఆల్సో ఫేస్ దగ్గర 3 షేప్లో నేను కాంటోర్ చేస్తున్నాను ఇక్కడ చూపించినట్టు బ్రష్ తోటే, చాలా 3 లాగా. సో దట్ చీక్ బోన్స్ అండ్ ఆల్సో జా లైన్ కూడా మీకు మంచిగా కనపడతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ సైడ్ కూడా చేస్తున్నాను అండ్ డబల్ చిన్ కూడా కనపడకుండా కొంచెం అక్కడ కూడా కాంటోరింగ్ చేస్తున్నాను. ఇది మ్యాట్ కాంటోర్, సో మీకు చాలా న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది అనమాట. మీకు డైరెక్ట్గా చూసిన కెమెరాలోనే కాకుండా చాలా బాగుంటుంది అది. తర్వాత ఏంటంటే నేను డార్క్ పింక్ బ్లష్ తీసుకుని నేను సేమ్ గైస్ నా ముక్కు దగ్గర నుండి స్టార్ట్ పెట్టి నా హెయిర్ లైన్ వరకు అప్లై చేసుకుంటూ వెళ్తున్నా. దీనివల్ల బుగ్గలు తక్కువ కనపడతాయి, మీకు మరీ ఇంత బుగ్గలు ఉన్నట్టు కనపడదు. తర్వాత ఏంటంటే ఐ లుక్కి నేను అది బిస్కెట్ కలర్ తీసుకుంటున్నాను గైస్, ఇది మ్యాట్ ఐ షాడో. సో నేను ఏం చేస్తున్నానంటే బ్రష్ మీద తీసుకున్న తర్వాత ఎక్సెస్ని డస్ట్ చేసిన తర్వాత నేను సర్కిల్ లాగా డ్రా చేస్తున్నాను ఫస్ట్ ఐస్ మీద. ఇక్కడ చూడండి మీరు. సో ఫస్ట్ ఎక్సెస్ ట్యాప్ చేసిన తర్వాత ఏంటంటే ఐ లిడ్ వరకే నేను ఏం చేస్తున్నానంటే బ్రష్ని సర్కిల్లో తిప్పుతున్నాను. సో ఎక్కువ పిగ్మెంటేషన్ వస్తుంది అనమాట. సో వన్స్ అలా చేసిన తర్వాత మొత్తం బ్లెండ్ చేస్తున్నాను అనమాట లిడ్ దగ్గర. సో ఇలా చేయడం వల్ల మీకు పైకి వెళ్ళేసరికి తక్కువ పిగ్మెంటేషన్ ఉంటుంది, ఐ లిడ్ మీద ఎక్కువ పిగ్మెంటేషన్ ఉంటుంది. తర్వాత నేను కాజల్ని తీసుకుని చిన్న వింగ్ లైనర్ డ్రా చేస్తున్నాను గైస్ అప్పర్ లాష్ లైన్ మీద. అండ్ ఆ లోయర్ లాష్ లైన్ దగ్గర ఏంటంటే హాఫ్ వరకు డ్రా చేస్తున్నాను కాజల్ని. తర్వాత నా ఫింగర్ తోటి బ్లెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టు నేను ఫస్ట్ చాలా సన్నగా, అంటే మరి బోల్డ్ లైనర్లా కాదు. తర్వాత ఏంటంటే కింద కూడా అలాగే సన్నగా ఒక లైన్ డ్రా చేసి తర్వాత ఫింగర్ తోటి బ్లెండ్ చేసేస్తున్నాను. అండ్ లాస్ట్కి మస్కారా అప్లై చేస్తున్నాను. మీరు కావాలంటే ఫాల్సీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు గ్లాసెస్ ఉంటే ఫాల్సీస్ని స్కిప్ చేయడమే బెటర్. సో లోయర్ లాష్ లైన్లో లాషెస్ని కూడా మస్కారా తోటి బ్రష్ చేయడం మర్చిపోవద్దు, చాలామంది మర్చిపోతూ ఉంటారు. తర్వాత నేను లైట్ పింక్ షేడ్ని అప్లై చేస్తున్నాను. ఇది సార్ట్ ఆఫ్ పింకీ న్యూడ్ లిప్స్టిక్లా ఉంటుంది, స్విస్ బ్యూటీ నుండి ఇది. తర్వాత ఏంటంటే పైన ఆరెంజ్ టింట్ని కూడా అప్లై చేస్తున్నాను సో దట్ నాకు ఆరెంజ్ పింకీ షేడ్ లాగా వస్తుంది అని చెప్పి. సో ఇదే గైస్ నా ఫైనల్ లుక్. ఇది మీరు సింపుల్గా డైలీ ఇంట్లో వేసుకోవాలని కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఎక్కడికైనా ఫ్రెండ్స్తో బయటకి వెళ్ళడానికి చూస్తూ ఉంటే కూడా అప్పుడు కూడా వేసుకోవచ్చు, లేకపోతే చిన్న డేట్స్కి అది వేసుకెళ్ళచ్చు, లేకపోతే టెంపుల్స్కి కూడా వేసుకెళ్ళచ్చు. మీరు ఏమైనా లైక్ పూజ అది ఉంది, సింపుల్గా మేకప్ కావాలి బిగినర్స్కి అనుకున్నా కూడా మీరు ఈ మేకప్కి వెళ్ళచ్చు. సో ఎస్ దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్షైన్స్.